తెలిసిందల్లా ఒకటే, బలుపు అంతా ఒకటే, బలుపు అహంకారం ఒకటే. ఏం మీ స్వామి ఎప్పుడు దండుపానాలు పట్టుకొచ్చి నీ మాటలు వినడం ఉన్నావా నువ్వు? ఆయన నా వల్ల ఎక్కలేదు నాన్న, నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయినాను, పనికిరాను అన్నావు కదా, పనికిరాను చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, వింటున్నాను. అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. రామరాజు టు ఎనీ కోర్ట్స్, గవర్నర్, ప్రెసిడెంట్, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఐ టేక్. తెలియదు నీకు, చెప్తున్నావు హైకోర్టు అంటున్నావు, సుప్రీంకోర్టు అంటున్నావు, నీకు తెలియదా వాళ్ళకున్న ఇమ్యూనిటీ ఆర్టికల్ 124(4) ఎవడైనా ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? 77 IPC 190 స్వరం తెలుసా? లయ తెలుసా? ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర దేవాలయంలో భగవంతుడి యొక్క ఆరాధన చేసేవాడిని నేను. అంటే భగవంతుడి స్వరూపాన్ని ఆగమశాస్త్రం 5 రూపాలు చెప్పబడింది. 5 రూపాల్లో పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చారూపం. ఓకే. పరం అంటే శ్రీవైకుంఠంలో ఉండేటటువంటి ఆ పరవాసుదేవుడు. వ్యూహ రూపం అంటే పాలకడిలిలో శయనించి ఉన్నటువంటి ఆ స్వామివారు. 3వ రూపం ఏంటి అంటే మన అవతారంగా స్వామివారు రామావతారం, కృష్ణావతారం ఇలాంటి అవతారాలు ఎత్తినప్పుడు ధరించే రూపాన్ని విభవ రూపాలు అంటారు. ఓకే. 4వది అంతర్యామిగా లోపల ప్రతి భక్తుడిలో ఉండేటటువంటి రూపం. 5వదే అర్చారూపం. ఇప్పుడు 1 2 3 4 5. ఇప్పుడు మీరు 5 అనేది భగవంతుడికి డైరెక్ట్గా కనెక్టెడ్గా మనం ఉండే రూపం ఏంటయ్యా అంటే అంతర్యామి, అర్చారూపం. అంతర్యామి మన లోపల మనం చూసేటటువంటి శక్తి యోగీశ్వరులకు తప్ప ఎవరికి ఉండదు. సో అర్చారూపం మీకు ప్రత్యక్షంగా మీ ముందు ప్రతిష్ఠించిన తర్వాత ఆ శిల్పాన్ని చెక్కే ముందు వరకు అది రాతి శిల్పం. ఒకసారి యంత్రం పెట్టి దానిపైన మంత్రోక్తంగా వేదోక్తంగా ప్రతిష్ఠించిన తర్వాత అది భగవత్ స్వరూపం అయిపోతుంది. ఇప్పుడు నువ్వేమన్నావు, భగవంతుడి దగ్గర ఎందుకు పోవాలి, మనకేమి ఇస్తాడు అని అంటారు. ఇప్పుడు మనది ఇచ్చి పుచ్చుకునే సంబంధం కాదు. భగవంతుడితోటి ఆయన మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం పుచ్చుకోవాల్సిన అవసరం లేదు. అవును. ప్రతి ఒక్క వ్యక్తి ఒక మనిషిగా పుట్టిన వ్యక్తి మనిషిగా పుట్టడానికి కారణమే భగవంతుడి అనుగ్రహం అని పెద్దవాళ్ళు అంటారు. ఎలాంటిది? ఇప్పుడు ఉదాహరణకి మీ అమ్మా నాన్న ఉన్నారు. ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు సినిమాల పాటల్లో రాసినప్పుడు ఆకలి రాజ్యం అని ఒక సినిమా వచ్చింది కమల్ హాసన్ గారిది. నేను అప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు 1985, 86 ఆ టైంలో వచ్చింది. అందులో ఒక లైన్ ఉంటుంది, ఆవేశం ఆపుకొని అమ్మానాలదే తప్ప అని అంటాడు వాడు. ఓకే. కమల్ హాసన్ పాట ఉంటుంది, సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ అనే పాట. అందులో మీరు ఆ పంక్తి నాకు బాగా గుర్తున్నది. ఆవేశం ఆపుకొని అమ్మా నాన్నలే తప్ప అని అంటాడు. అంటే వీడు పుట్టడానికి కారణం అమ్మా నాన్నలు చేసిన తప్పు. అంటే ఇది ఒక కమ్యూనిస్ట్ భావజాలం, ఆర్ ఎథీస్ట్ యొక్క భావజాలం. అంటే వాళ్ళ కామం వల్ల మనం పుట్టామనేది వేరే ఎడారి మతం వాళ్ళది. ఓకే. వాళ్ళు దీన్ని శరీర కలయికని వాళ్ళు బూతుగా వర్ణిస్తారు. మనది అది కాదు, మనది సృష్టి యజ్ఞం అంటాం. మీరు చూస్తే ఖజురాహో దేవాలయానికి వెళ్తే అక్కడ అన్నీ కూడా సంభోగ క్రియలు ఉంటాయి, ఫొటోసు, శిల్పాలన్నీ. కామసూత్రం మొత్తం అక్కడ చెక్కబడి ఉంది.
మహబూబ్నగర్ జిల్లాలో మామిళ్ళపల్లి నరసింహస్వామి దేవాలయం ఉంది. గోపురం పైన అంతా అదే ఉంటుంది. అంటే దేవాలయం లోపలికి వచ్చేటప్పుడే నువ్వు గోపురం పైన చూస్తే ఆ సంభోగ ప్రక్రియ మొత్తం గోపురం పైన ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇది దైవికమైనటువంటి సంబంధమైనటువంటి అంశం. ఈ భార్యాభర్తలు కలవడం కూడా ఇది మన వివాహ ప్రక్రియలోనే మంత్రం ఏం చెప్తారు? ఆశీర్వదించేటప్పుడు భార్యాభర్తలకి దశ ఆస్యాం పుత్రాణ దేహి పతిమేకా దశం కృతి. వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే 10 పిల్లలు పుట్టాలి వీళ్ళకి. 10 పిల్లలు పుట్టాలి. 11వ పిల్లవాడు నీ భర్తలా ఉండాలి. 10 దశాస్యాం పుత్రాణం దేహి. అగ్నిదేవుడా వీరికి ఎలాంటి ఇవ్వాలి అంటే దశాస్యాం 10 పిల్లల్ని ఇవ్వండి. 11వ పిల్లవాడుగా భర్త అయిపోతాడు. ఇంత చూడండి ఎంత ఆశీర్వాదం. అలాంటి అద్భుతమైనటువంటి సంప్రదాయం మనది. ఇందులో ఎక్కడా కూడా భగవంతుడు ఇస్తాడో మనం పుచ్చుకుంటామని కాదు. మనకి మనిషి శరీరాన్ని ఇచ్చిందే భగవంతుడు. ఈ జీవాత్మ లాస్ట్ ప్రయాణం వైకుంఠానికి ఉండడానికి అవకాశం. వేరే ఏ జన్మ కూడా మీకు భక్తి చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఏనుగులా పుట్టామనుకోండి చేయలేం. ఇప్పుడు ఈగలా పుట్టామనుకోండి చేయలేం. ఈగ సినిమా హిట్ కానీ ఈగ జన్మ హిట్ కాదు కదా. కాదు కదా. ఇప్పుడు ఈగ ఆయన ఎవరు తీశారబ్బా? రాజమౌళి గారు తీశారు. సూపర్ హిట్ మూవీ. కానీ ఎవడైనా కోరుకుంటాడు ఈగలా పుట్టాలని? ఎవ్వరు కోరుకోరు. ఈగ సినిమా హిట్, బట్ ఈగ జన్మ హిట్ కాదు. మనిషి జన్మ హిట్. ఇప్పుడు నువ్వు తలుచుకోవాలనుకుంటే భగవంతుని తలుచుకోవచ్చు కూర్చొని, లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్ చూడొచ్చు, లేకపోతే నీ యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు. నీ యూట్యూబ్ ఛానల్ చూస్తే కొంచెం మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం. పనికిరాని ఛానల్ చూసావనుకో మళ్ళీ అపోహల్లో పోతాం. అందుకోసం భగవంతుడితోటి మన సంబంధం ఇచ్చి పుచ్చుకునే సంబంధం కాదు. ఆయనది ఇచ్చేదే సంబంధం. ఇడు ఇస్తూనే ఉంటాడు. అందుకే భగవంతుడు మీరు గమనించండి, విగ్రహ రూపాల్లో ఇలా ఒక రూపం ఉంటుంది. కుడి చెయ్యి ఎప్పుడు ఇలా ఉంటుంది. నరసింహస్వామి ఇలా ఉంటాడు, లేకపోతే కుడి చెయ్యి ఇలా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఇది అభయం ఇచ్చాడు, ఇది వరాలు ఇచ్చాడు. చిలుకూరు బాలాజీ స్వామి ఇలా ఉంటాడు. ఏమి ఇస్తాడయ్యా నీకు అంటే వీసా ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, బ్యాక్లాగులు పోగొడతాడు, సంతాన ప్రాప్తి. ఏప్రిల్ 19th రోజు తట్టుకోలేకపోయినటువంటి భక్తుల సంఖ్య వచ్చింది. ఇచ్చేవాడు భగవంతుడు, తీసుకునేవాడు భక్తుడు. సో భక్తుడికి ఇస్తూనే ఉంటాడు స్వామి. అర్థమైందా నాయన? అందుకోసం భగవంతుడి సన్నిధికి నువ్వు రావాల్సిందే, ఆయన నుంచి అనుగ్రహం స్వీకరించాల్సిందే. ఆయన ఏమి ఇస్తాడని ప్రశ్ననే నీకు అహంకారం పోగొట్టడం కోసమే రప్పిస్తాడని అంటాను. అయితే గురుగారు దీంట్లో అంటే ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది అయ్యప్ప మాలధారణ. కొంతమంది ఇక్కడ 41 days వేసుకుంటారు, శబరిమలకి వెళ్తారు. లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే 1600 మంది పిల్లలతో సహా తొక్కిసలాట చనిపోయారు. ఇది చాలా దారుణమైన సిచ్యువేషన్. ఎందుకంటే ఇక్కడ 11 రోజులు నిష్టగా ఉండి ఎర్లీ మార్నింగ్ 3:34కి లేచి వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి పూజలు చేసుకొని జపాలు చేసుకొని అన్నీ ఉన్నా సరే వాళ్ళ కర్మ ఫలమా, లేకుంటే అక్కడికి వెళ్ళి చావడానికి, లేకుంటే మాల వేసుకున్నందుకే ఆ కర్మ తగిలిందా? ఇది 2 అంశాలు ఉన్నాయి నాకు. చెప్పండి. నంబర్ 1 అంశం, కొంతమందికి ఈ మాలధారణ చేసుకుని వస్తారు కదా. అవును. నేను ఎప్పుడూ అంటూనే ఉంటాను, అంటే వీళ్ళ దాంట్లో ఏమైనా తప్పు జరుగుతుందనా? లేదు, నేను చెప్పేది వినండి కొంచెం. ఒక మనిషి చచ్చిపోవడం కారణం వాడు చేసిన తప్పు వల్ల చచ్చిపోవడం చెప్పడానికి లేదు. ఓకేనా? ఇప్పుడు స్టాంపీడ్ అంటాం కదా, తొక్కిసలాట. అవును. ఫస్ట్ మనం సైంటిఫిక్ వద్దాం, తర్వాత ఆధ్యాత్మికం వైపు. ఓకే. 2007-8 సంవత్సరాల్లో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో జరిగింది. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిలీఫ్. నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ అని ఒక అకాడమీ ఉంది, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్. అందులో నాన్నగారు సౌందరరాజన్ గారు అందులో ఒక సెషన్కి ఆయనని రమ్మన్నారు.
ఆయన ఏమన్నారంటే నేను రావడానికి తయారు, కానీ మీరు ఏం చేశారు ఇందులో, భూకంపం ఒక డిజాస్టర్, అది వరదలు డిజాస్టర్, తర్వాత ఫ్యాక్టరీలో ఎక్స్ప్లోజన్ ఏమైనా జరిగితే డిజాస్టర్, తర్వాత ఇల్లు కూలిపోవడం డిజాస్టర్, ఇవన్నీ పెట్టుకున్నారు. కానీ స్టాంపీడ్ అనే పదమే లేదు కదా మీ దాంట్లో. స్టాంపీడ్ ఈజ్ అ మ్యాన్ మేడ్ డిజాస్టర్. ఇప్పుడు తొక్కిసలాట అవుతుంది అంటే ఎలా అవుతుంది? ఒక పరిమిత సంఖ్య కంటే ఎక్కువ మంది ఒక ప్రదేశంలో గుమిగూడితే తొక్కిసలాట అవుతుంది. ఇప్పుడు చిలుకూరులో ఏప్రిల్ 19వ తారీఖు నాడు మేమేమంటే ఎవ్రీ ఇయర్ అనౌన్స్ చేస్తాం, సంతాన భాగ్యం లేని వాళ్ళు రండి అని పిలుస్తాం. 5,000 మంది వస్తారు, 10,000 మంది, మ్యాక్సిమం 9,000 మెంబర్స్ ఇచ్చాం. ఈసారి విపరీతమైన భక్తులు. ఎందుకు అంటే మీలాంటి యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో వాళ్ళు వైరల్ అయింది, స్ప్రెడ్ అయింది. విపరీతమైనటువంటి భక్తుల తాకిడి 11:30 వరకు మేము చూసాం. ఇది తగ్గడమే లేదు. మాకు ఇక్కడి నుంచి సెల్ ఫోన్లో మెసేజ్ బయటికి పోవట్లేదు, అంత జామ్ అయిపోయింది. అంటే అంతమంది ఒకటేసారి సెల్ ఫోన్ యూజ్ చేస్తే కూడా మీరు జామ్. సడన్గా నిర్ణయించుకున్నాం. నేను మా శిష్యుడు పవన్ కుమార్ ఇక్కడ ఆర్గనైజేషన్ చేస్తా, అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకుంటున్నప్పుడు డీసీపీ ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు, అన్ని జోన్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. సడన్గా మేమేం నిర్ణయం తీసుకున్నాము అంటే ప్రసాదం అయిపోయింది అని చెప్పి. ప్రసాదం అయిపోయిందండి. ఇప్పుడు లోపల ఉన్నారు, ఒక 3,000 మంది ఉన్నారు లోపల కూర్చున్న వాళ్ళు. ఆడవాళ్ళందరూ స్వామి మాకేం గతి, మాదేం పద్ధతి. నేను అన్నాను, మీ అందరికీ సంతాన భాగ్యం కలిగింది అలేటట్టు ఆశీర్వాదం ఇవ్వాలని స్వామివారిని ప్రార్థిస్తాను. మీరు ఆశీర్వాదం తీసుకోండి. కొంతమంది లేచారు, వెళ్ళారు. 80% లేచారు, వెళ్ళిపోయారు. బయట చెట్టు కింద కూర్చున్నారు వాళ్ళు. మిగతా వాళ్ళు లంగర్ హౌస్ దగ్గర వచ్చి బయలుదేరిన వాళ్ళందరూ రిటర్న్ బొమ్మన్నారు. హిమాయత్ నగర్ వరకు, ఈ చౌరస్తా వరకు వచ్చిన వాళ్ళందరూ రిటర్న్ వెళ్ళిపోయారు. వితిన్ 1 అవర్ ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయిపోయింది. కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఏం చేసినాము, వెనకాల గుడి వెనకాల కూర్చొని అందరికీ ఇచ్చాం లైన్లో. అంటే ఆ నిర్ణయం కనుక అప్పుడు తీసుకోకపోయి ఉంటే అందరు ఇక్కడికి వచ్చి ఎక్కువ మంది క్రౌడ్ అయ్యి ఇబ్బంది అయ్యేది, తొక్కిసలాట అయ్యేది. కానీ అక్కడ ఒక్క దగ్గర నుంచి వచ్చేది కాదు. ఈ రోజైనా రేపైనా నేను కంప్లీట్ చేస్తా. ఇది అంటే ప్రజల యొక్క క్షేమం కోరి మనం చేయాల్సినటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఇప్పుడు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నందుకు నన్ను ఎంత ట్రోల్ చేశారు. మీరందరూ ఛానల్ వాళ్ళే కదా, అందరికీ ఇస్తాన్నారు కదా పంతులు గారు, అందరికీ ఇస్తాన్నారు, మరి ఎందుకు పిలిచారు అన్నట్టు ట్రోల్ చేశారు. నేనేంటి, ఆశించినటువంటి స్థాయి కంటే ఎక్కువ వస్తే మన చేతిలో ఏముంటుంది. ఇప్పుడు పెళ్లి పత్రిక ఇస్తారు, 500 మందికి పెళ్లి పత్రిక ఇస్తారు. 2,000 మంది వస్తే ఇంపాసిబుల్, ఎక్కడ పెట్టగలరు? ఏం చేయలేడు ఆయన కూడా, ఏం చేయలేడు ఆయన. కొన్ని 700 మంది వస్తే మేనేజ్ చేస్తాడు, ఉన్న కర్రీస్ని కొంచెం డైల్యూట్ చేసి చేస్తాడు, ఏదో చేస్తాడు. ఒక 2,000 మంది వస్తే చేయలేడు. అదే స్వామివారి లీల అది. తర్వాత ఏం చేసాం, ఎవ్రీ ఫ్రైడే మేము ఇస్తున్నాం. ఇప్పుడు సంతాన భాగ్యం ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ 9:30కి రమ్మంటాం, 11:30 కల్లా ఇచ్చి పంపిస్తాం. ఇది ఒక ఎత్తు. అంటే జనాలకి ఇబ్బంది కలగకూడదని ఆలోచిస్తే కలగదు ఇబ్బంది. జనాలు రాని మనం ఏం చేస్తాం, శబరిమల మీద 4 రిపోర్ట్స్ ఉన్నాయి. ఏంటంటే శబరిమల స్టాంపీడ్ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. అక్కడ నియర్లీ 3 డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి శబరిమల పైకి ఎక్కడానికి, నడక మార్గంగా ఎక్కడానికి. కొంతమంది అయితే అడవులలో కూడా వెళ్తారు, వాళ్ళ క్రూర జంతువులు ఉండని ఏమైనా ఉండని, మేము స్వామి శరణం అని పోతారు. అలాంటి వాళ్ళు ఎక్కినా కూడా పరిమిత సంఖ్య కంటే ఎక్కువ పైకి ఎక్కడానికి లేదు అనేటటువంటి ప్రయత్నము మీరు స్టేజ్ బై స్టేజ్ చేస్తే ఇబ్బంది లేదు. నంబర్ 1. నంబర్ 2, మకర విళక్కుకి అందరూ మకర విళక్కు చూడాలని చూస్తారు. మకర విళక్కుకే మ్యాక్సిమం ఉంటుంది జ్యోతి స్వరూపంగా అయ్యప్పని చూడాలని. అది మనం ఎంత కంట్రోల్ చేసినా కష్టమే. సో దాంట్లో మానవ తప్పిదం వల్ల మనం కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం డెఫినెట్గా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి మన మీద ఉంటుంది. మకర విళక్కే దర్శనం చేయాలని కాదండి, జ్యోతి స్వరూపంగా ప్రతిరోజు అయ్యప్ప దర్శనం చేసుకుంటే జ్యోతి స్వరూపమే
ఈ విధంగా ఎడ్యుకేషన్ చేయాల్సినది రెండవది. మూడవది, ఫలానా తొక్కిసలాటలో చనిపోయిన వాళ్ళు అంతమందికి తొక్కిసలాట అయినప్పుడు కొంతమంది చనిపోతారు, 30 మంది 40 మంది చనిపోయారు అనుకోండి, కొంతమంది మనం ఏమి చేయలేని పరిస్థితుల్లో చనిపోతారు అనుకోండి, వాళ్ళ చేసినటువంటి పొరపాటు వల్ల చనిపోయారు అనుకోవడానికి లేదు నాయన. భగవంతుడి కోపం వస్తే ప్రాణాలు తీయడు. కొంతమందికి లిమిట్ ఉంటుంది. మొన్న ఒక దేవాలయంలో దర్శనానికి వెళ్ళినటువంటి అమ్మగారికి అక్కడే గుండెపోటు వచ్చి చచ్చిపోయింది. గుడి లోపల గుండెపోటు వచ్చి చచ్చిపోయింది. అంటే దర్శనానికి వచ్చి చచ్చిపోయిందా? దర్శనానికి వచ్చినందువల్ల చచ్చిపోయిందా? చెప్పలేం కదా. సో ఈ గుండెపోటు ఆసుపత్రిలో వచ్చినా పోతారు. సో ఆసుపత్రిని మీరు తప్పు పట్టలేం కదా. గుండెపోటు ఇంట్లో వచ్చినా చచ్చిపోతారు. ఒక ఆయన డ్రైవింగ్ చేసుకుంటా ఆర్టీసీ బస్సు విన్నాం, డ్రైవింగ్ చేసుకుంటూ ఆయన ఏం చేశాడు, తీసుకొని పోయి సైడ్లో ఆపి చచ్చిపోయాడు ఆయన. ఆ సమయస్ఫూర్తిగా నేను పోతే పోయినా ప్యాసింజర్స్ అన్నీ బతకాలని చెప్పి. సో భగవంతుడి యొక్క ఆయుష్ నిర్ధారణ ఉంటుంది కదా, కొన్ని విధాలుగా పోయేది ఉంటుంది కొంతమంది. సో తొక్కిసలాటలో పోయినంత వాళ్ళందరూ కూడా తప్పు చేసిన వాళ్ళని మనం చెప్పడానికి లేదు. కానీ మనం ప్రయత్నం చేశామా లేదా, అది కాకుండా ప్రయత్నం చేశామా అనేది క్వశ్చన్. అది ప్రయత్నం చేయలేదు అంటే దాంట్లో ఆ భాగంలో మీరు కూడా పాలు పంచుకున్నట్టు అవుతారు, సందేహం లేదు. ఓకే గురుగారు, ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో పెళ్ళిళ్ళు అవుతున్నాయి. 100 మంది పెళ్ళిళ్ళు అవుతే దాంట్లో 70% 70 మంది విత్ ఇన్ 1.5-2 years స్పాన్ ఆఫ్ 2 yearsలో విడిపోవడం జరుగుతుంది. దీనికి తల్లిదండ్రులు పెంచే విధానం తప్ప, లేకుంటే వాళ్ళు పెరుగుతున్న కల్చర్ తప్ప, లేకుంటే వాళ్ళు తల్లిదండ్రులు ఏదైతే నేర్పుతూ వస్తున్నారో సరిగా నేర్పట్లేదా, లేకుంటే ఉన్న సమాజం పైన ఇలానే ఉండాలి అని చెప్పేసి వెస్ట్రన్ కల్చర్ తీసుకురావడం వల్ల ఇదంతా జరుగుతుందా? ఇది చాలా పెద్ద టాపిక్, కానీ నేను చెప్పండి. చిలుకూరులో నా వైపు నుంచి కొన్ని వందల జంటల్ని, విడిపోవాలనుకున్న జంటల్ని కలిపినటువంటి గొప్ప ఆశీర్వాదం స్వామి నాకు ఇచ్చాడు. నేను విన్నాను, నేను తెలుసుకున్నాను ఈ విషయం. ఎందుకంటే విడిపోవడానికి చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అవుతాయి. చిన్నది, అవును, సాంబార్లో ఉప్పు లేకపోతే కూడా డైవర్స్ నోటీస్ పంపించే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు ఆ అమ్మాయి సాంబార్ తయారు చేయడానికి ఎంత ప్రయత్నం చేసి ఉంటుంది చెప్పు. గ్యాస్ స్టవ్ వెలిగించి ఉంటుంది, వేడి నీళ్ళు పెట్టి ఉంటుంది, చింతపండు కలిపి ఉంటుంది, అంత ఎఫర్ట్ చేసుకున్న అమ్మాయి ఉప్పులో కొంచెం అటు ఇటు అయ్యి ఉంటే వంట కూడా నీకు రాదా, వేస్ట్ అని అన్నావు అనుకో. ద ప్రాబ్లం కమ్స్ విత్ ద ఈగోస్. ఓకే, మెయిన్లీ ఈగో నాయన. హ్యూమన్ ఎమోషన్స్ ఆ కాలంలో మ్యారేజ్ అనే వ్యవస్థలో ఎట్లుండేదంటే, పెద్దవాళ్ళు సర్ది చెప్పేవాళ్ళు, అమ్మ ఇది సహజమమ్మ, పోను అలవాటు అవుతారు మీరు. నీ కోపానికి వాడు అలవాటు అవుతాడు, ఆయన కోపానికి నువ్వు అలవాటు అవుతావు, ఇద్దరు. నేను చిలుకూరులో 61 years నిన్ననే దంపతులు వచ్చారు. 61 years పెళ్ళై 61 years. ఆయనకి 84, ఆ అమ్మగారికి 70 ఏదో ఉంటుంది. ఇద్దరు కట్టె పట్టుకొని మెల్లిగా నడుచుకుంటూ వస్తున్నారు. నేనేం చేసినా నేను ఆమెను చూడలేదు, ఆ అమ్మగారిని, ఈయనకి దండేసిన. మరి నా ఆవిడ అన్నాడు. చూడండి, ఆవిడే మా పెళ్లి రోజు మొన్న చేసుకున్నామండి, 61 years అయింది పెళ్ళి మాకు అంటే, నేను భక్తులందరికీ నిలబెట్టి వీళ్ళని చూడండి అమ్మా, ఆదర్శ దంపతులు అంటే వీళ్ళు. నేను అడిగాను ఆ అమ్మగారిని, మీ లైఫ్లో ఆర్గ్యుమెంట్లే రాలేదా అమ్మ అని అడిగిన. ఓ బోలెడు, ఈయన మొండే, ఆయన చెప్పిన మాట ఈనడు అంటున్నామే. ఆయన నవ్వుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ షీ ఈస్ లిటరల్లీ క్రిటిసైజింగ్ హిమ్. అవును, ఆయనని మొండోడు, చెప్పిన మాట ఈనడు అంటున్నామే పబ్లిక్లో. ఆయన ఏమంటున్నాడు, చర్లేండి కొన్ని చాదస్తాం ఈమెకి, చెప్పింది నేను విన్ను అంటున్నాడు ఈయన. ఇద్దరు వాళ్ళ యొక్క వీక్నెసెస్ పబ్లిక్లో చెప్పుకుంటున్నారు. అది ఎక్కడన్నా జరుగుతుందండి? జరగదు. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు ఆయన మొండోడండి అని ఆవిడ చెప్పింది అనుకోండి పబ్లిక్లో, అందరి ముందు నా పరుగు తీస్తావా? సేమ్ స్టేట్మెంట్ ఈ జనరేషన్ వాళ్ళు ఎలా తీసుకుంటారు? ఇది ఎలా వచ్చింది అంటే,
ఆ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ని మనం బలపరచాల్సినటువంటి సమయం నీ ద్వారా నేను ప్రార్థిస్తున్నాను. వీ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ ద ఇన్స్టిట్యూషన్ కాల్డ్ మ్యారేజ్. ఇది డైవర్స్ అనేది మన హిందూ వ్యవస్థలో డైవర్సే లేదు. లేదండి, 7 అడుగులు నడిస్తే 7 జన్మల బంధం అంటాం మనం. అవును. అంతే కదా. డైవర్స్ అనేది ఈజ్ ఏ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అవర్ సిస్టమ్. ముస్లిం మ్యారేజెస్లో డైవర్స్ ఉండే, తలాక్ తలాక్ తలాక్. క్రిస్టియన్ మ్యారేజెస్లో డైవర్స్ ఉన్నది. ఇట్ ఈస్ నాట్ ఇన్ హిందూ మ్యారేజెస్. అన్ఫార్చునేట్లీ మనం ఇంట్రొడ్యూస్ చేసి, ఇట్స్ అన్ ఏలియన్ సిస్టమ్ విచ్ హ్యావ్ ఇంట్రొడ్యూస్డ్ అండ్ వీఆర్ ఫీలింగ్ చాలా ఇబ్బంది పడుతున్నాం నాయన. దీనికి పెద్దగా ఇంకో డిబేట్ చేద్దాం. సార్ నేను ఇంకొకటి మిమ్మల్ని అడగాలనుకున్నా. భక్తి మార్గంలోనే వెళ్తాను నేను. ఇప్పుడు గణపతులను పెడుతున్నారు, గణేష్ మండపాలు పెడుతూ గణపతులు పెడుతున్నారు. దాంతోపాటు కాళికాదేవి దుర్గమాతను పెడుతున్నారు. ఇంకా కొన్ని ప్లేస్లో సాయిబాబాను పెడుతున్నారు. రకరకాలుగా పెడుతున్నారు. వాళ్ళ ఏరియాలో వాళ్ళకి సంబంధించి పెడుతున్నారు. కానీ ముందట బాగానే ఉంటుంది. పూజ సమయం ఇప్పుడు ఈవినింగ్ 6 to 9, 10 hour మధ్యలో. అప్పటి వరకు ఒక 2-3-4 hours వరకు భక్తిగా శ్రద్ధగా ప్రసాదం తీర్థం వచ్చేంత వరకు ఉంటారు. ఆఫ్టర్ దట్ దాని వెనకాల జరిగే సాంఘిక కార్యక్రమాలు కానీ, వాళ్ళ ఇల్లీగల్ యాక్టివిటీ కానీ, ఇవి ఎంతవరకు కరెక్ట్? వీళ్ళకు అసలు గణేషుని కానీ, దుర్గమాతను కానీ, ఇంకోటి కానీ, అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్నా సరే కొంతమంది ప్యాక్ ఆడుతుంటారు. ఇప్పుడు దీక్షలో ఉన్న ప్యాక్ ఆడుతుంటారు, కొంతమంది గణేశుడు వెనకాల ప్యాక్ ఆడుతుంటారు, రకరకాలుగా చేస్తుంటారు. ఇవన్నీ చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు మాలలో ఉన్న వాళ్ళైనా సరే, ఇటు విగ్రహాలు పెట్టిన వాళ్ళైనా సరే, 9 రోజులు నవరాత్రులు అంటే అదొక దీక్షనే. 41 రోజులు వీళ్ళు మాలలో ఉన్న ఇది దీక్షనే. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు దీన్ని? ఇప్పుడు నేను చాలా ముఖ్యమైన విషయం, ఒకసారి వినాయకుడిని ప్రతిష్ఠించామనుకోండి, అస్మిన్ బింబే ఆవాహయామి అన్నాం అనుకోండి, అక్కడ ప్రత్యక్షంగా వినాయక భగవంతుడు వచ్చి కూర్చున్నట్టు లెక్క. అవును. విశ్వక్సేనుడు కానీ ఎవరైనా, ఆయనకేం చేస్తాము, పొద్దున ఒక పూజ చేస్తారు, సాయంత్రం ఒక పూజ చేస్తారు. చాలా మంటపాల్లో సాయంత్రం పూజ చేస్తారు, కానీ నైవేద్యం పెడతారు, మొత్తం షోడశోపచారాలు చేస్తారు. అవును. అన్నీ చేసిన తర్వాత మీరు ఏంటి అర్థం? ఈ 9 రోజులు ఆ వినాయకుల వారు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నట్టు లెక్క కదా. వాస్తవం. ఇప్పుడు మీరు కాణిపాకం వెళ్తారనుకోండి, కాణిపాకంలో మీరు ఎలా బిహేవ్ చేస్తారండి? భక్తి శ్రద్ధలతో బిహేవ్ చేస్తారు కదా. అవును. అదే కాణిపాకం నుంచి వినాయకుడు ఇక్కడ వచ్చి కూర్చున్నట్టు మీరు ఎందుకు అనుకోరు? 9 days ఎంజాయ్మెంట్ పెట్టినట్టు ఫీల్ కానేగా. అదే ప్రాబ్లం. ఇది ఈ బాలగంగాధర్ తిలక్ గారు 1893లో ఈ వినాయకుడి ద్వారా మనకు స్వాతంత్రం వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఈ వినాయక నవరాత్రులు చేయడం వల్ల బ్రిటిష్ వాడు తట్టుకోలేకుండా ఒకటే కాంగ్రిగేషన్, లక్షలాది మంది ఒక దగ్గర వచ్చి, స్వాతంత్ర్యం మన జన్మ హక్కు, ఈ స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలి, లేకపోతే మన ధర్మం ఉండదు, ఈ దేశం కావాలా ధర్మం కావాలి, కాబట్టి మనందరం దీన్ని ఆ వినాయక పందల్లో ఆధ్యాత్మిక విషయాలు, స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో జరగాల్సినటువంటి ఉపన్యాసాలన్నీ కూడా ఆ వినాయకుడి యొక్క సన్నిధిలో జరిగాయి. వాస్తవం. ఇప్పుడు కూడా చేయొచ్చు, ఇప్పుడు కూడా చేయొచ్చండి. కొన్ని పందాల్లో అయితే బ్రహ్మాండంగా చేస్తున్నారు. నేను 90% నువ్వు చెప్పినట్టు ఉండొచ్చు, కానీ 10% అయితే రోజు ఒకరోజు లలితా సహస్రనామం పారాయణ చేస్తారు, ఒకరోజు విష్ణు సహస్రనామం పారాయణ చేస్తారు, ఒకరోజు ఆడవాళ్ళతో కుంకుమార్చన చేస్తున్నారు, అమ్మవారి కుంకుమార్చన. వినాయకుడి సన్నిధి చేయొచ్చు, ఏం పర్వాలేదు, తప్పులేదు. వీళ్ళందరినీ ఒక భక్తి పారవశ్యంలో ముంచే ప్రయత్నం ఆ పందల్ నిర్వాహకులకు ఉంటుంది. ప్రత్యక్షంగా నేను చెప్తున్నాను. నేను వెళ్ళాను ఈసారి కొన్ని పందలకు వెళ్ళాను. ముస్లిమ్స్ ఆర్గనైజ్ చేసిన పందల్స్ ఉన్నాయి. హైదరాబాద్లోనే ఉన్నాయి. అంటే ఈ భక్తి మార్గంలో ప్రయాణించడానికి ఇది చాలా సాధనమైనటువంటి వ్యవస్థ. ఆ 10 రోజులు మీరందరూ కూడా, నేను అదే ప్రార్థించేది, ఎంత భక్తి శ్రద్ధలతో మీరు తీసుకొస్తారో వినాయక నిమజ్జనానికి కూడా అంతే భక్తి శ్రద్ధలతో తీసుకొని పోవాలి. పనికిరాని డీజేలు పెట్టుకొని మద్యం సేవించి నాట్యం ఆడి ఇవన్నీ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నువ్వు చెప్పిన పాయింట్, వినాయక పందల్ వెనకాల కూర్చొని పేకాడే
మా చెల్లి చూసిన. నేను అన్నాను వెనకాల కూర్చున్నాను అంటే వినాయకుడు వెనకాల ఆయన కనిపించదా? నీకైతే వెనకాల కనిపించదు. వినాయకుడి నుంచి నువ్వు దాచుకో. వెంకటేశ్వర స్వామి ఎక్కడ చూడలా? సర్వాంతర్యామి అన్ని చోట. నీ మనసుకి నువ్వు నిజాయితీగా చెప్పబోయా, నీ మనసుకి నువ్వు చేసేది మంచిగా అనిపిస్తుందా చెడ్డగా అనిపిస్తుందా అంటే ఏదో టైంపాస్ పంతులు అన్నాడు వాడు. టైంపాస్ ఎందుకయ్యా వినాయక పంతులు, తర్వాత చేసుకో. 10 రోజుల తర్వాత ఈ టైంపాస్ క్లబ్కి పో, ఎక్కడన్నా పో. ఈ 10 రోజులు నువ్వు చేస్తే వేరే మతం వాడు మనం చూసి నవ్వుతున్నాడు వాడు. వాస్తవం. మీరు వినాయకుడి ప్రతిష్ఠ చేయాలి, పోలీస్ పర్మిషన్ కావాలి, హైట్ పెద్దగా కావాలి, మాకు డీజే పెట్టుకోవాలి, మాకు మైక్ సిస్టమ్ పెట్టాలి, ఇవన్నీ అడుగుతున్నారు. మేము భక్తితో ఉంటామని మాత్రం మీరు తగ్గించుకుంటే ఎట్లానయ్యా అని చెప్పిన. ఇది మాత్రం ఈ గణేష్ ఉత్సవ కమిటీకి చాలాసార్లు నాన్నగారు విన్నవించారు. మీరు కోడ్ ఆఫ్ కండక్ట్ పెట్టండి, ఫలానా ఐటమ్స్ మీరు గణేష్ పందల్ నిర్వాహకులందరితోటి సమావేశం జరుగుతుంది, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని చేస్తారు. కోడ్ ఆఫ్ కండక్ట్, ఈ పందల్లో ఇవి జరగకూడదు, జరిగితే మాత్రం సీరియస్గా ఉంటుంది, ఈ పందల్ వాళ్ళని నెక్స్ట్ టైం మేము అలో చేయము, పందలు పెట్టడానికి లేదు మీకు అని చెప్పేటో రెగ్యులేటరీ బాడీ కూడా ఒకటి ఉండాలి నాయన. అది నేను ప్రార్థించాను. సార్ ఇప్పుడు రాబోయే తొందరలోనే మనకు దివాళీ వచ్చింది. అసలు దివాళీకి మామూలుగా ఇంట్లో వాడు స్వీటు పూజ చేసుకోవడానికి 500 రూపాయలు ఉంటే 500 రూపాయలు ఉంటే చిన్న కుటుంబంలో ఇంట్లో క్రాకర్స్ కాలవడానికి 2000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. వెలిగించాలా వెలిగించకూడదా స్తోమతకు మించి వెలిగిస్తున్నారు. ఒక రోజు కంపేర్ చేసుకుంటే హైదరాబాద్లో కంపేర్ చేసుకుంటే ఎంత లేదన్నా 5 నుంచి 10 కోట్ల క్రాకర్స్ ఆ ఒక్కరోజు పేలుతాయి. ఎంతవరకు న్యాయం? దేవుడు పేల్చమంటాడా లేకుంటే జనవరి ఫస్ట్ నాడు కూడా పేలుస్తున్నారు? ఎందుకు అసలు? ఇప్పుడు ఏమైంది తెలుసా నాయన, చిన్న పాయింట్. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు దీపావళి అంటే మాకేముండేది చెప్పండి? పటాకులే కదా. పిల్లలకి ఒక ఆనందాన్ని ఇచ్చేది ఏంటి? దీపం వెలిగిస్తారు, దీపాన్ని చూసుకుంటూ ఉండలేరు కదా. పిల్లలకి కూడా ఒక విధమైన ఉత్సాహం రావాలి. వాడు లక్ష్మీ బాంబు పేల్చిందనుకో, వాడికి ఆ ఆనందం ఎంత కోట్లు ఇస్తే తీసుకొస్తుంది చెప్పు. వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎందుకు పటాకులు కాల్చినాయి? T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎందుకు పటాకులు కాల్చిందో చెప్పండి. సెలబ్రేషన్ కాబట్టి ఆనందం కోసం కాల్చారు. సెలబ్రేషన్ అది. దాని పొల్యూషన్ మాస్క్ వేసుకొని కాల్చి. కొన్ని సంఘాలు మరి దీనివల్ల కాలుష్యం వస్తుంది, వాళ్ళ కాలుష్యం రాని అని చెప్పనియండి. ఇప్పుడు నేనేమంటాను, హైదరాబాద్ నుంచి నువ్వు కారులో పోనాయన, పోయే దారులంతా నీకు పొగ వదులుతున్నారు కదా. పొగ కొట్టాలి ఎన్ని ఉన్నాయి? ప్రతి కారుకు ఉంది. మరి వాటికి కంపేర్ చేస్తే ఒకరోజు పటాకులు ఏం పెద్ద విషయం కాదు. దట్టు ఇట్ విల్ గో ఇన్ ద అట్మాస్ఫియర్. ఇప్పుడు ఢిల్లీలో అక్కడ ఢిల్లీ ప్రభుత్వము, హర్యానా, పంజాబ్ వాళ్ళందరూ కూడా వరిగడ్డి, గోధుమ గడ్డిని కాలుస్తారు. దానివల్ల వచ్చే పొల్యూషన్ కానీ పటాకుల వల్ల కాదు. ఇప్పుడు చూడు, ఆల్రెడీ గడ్డి కాల్చి ఇప్పుడు ఢిల్లీ అట్మాస్ఫియర్ ఈజ్ బియాండ్ వాట్ యు కాల్ రెడ్ జోన్లో వెళ్ళిపోయింది. వాళ్ళు ఏమంటారు, పటాకుల వల్ల మాకు అయింది అంటారు. ఆఖరి గ్రీన్ క్రాకర్ అనేది ఏముంది? గ్రీన్ క్రాకర్ నువ్వు చెప్పు, గ్రీన్ క్రాకర్ అంటే ఏంటి? దాని నుంచి వస్తుంది పోగానే దీని నుంచి వస్తుంది పోగానే. దాని అసలు గ్రీన్ క్రాకర్ అనేది చెవులో పువ్వు. నేను చెవులో పొటాషియం లేకుండా క్రాకర్ ఎలా వెళ్తుంది? అది సౌండ్ ఎలా వస్తుంది? మీ అందరికీ కోర్టు జడ్జి గారికి అన్నీ తెలుసు అనుకుంటారు, కానీ చాలా విషయాలు జడ్జిలకు తెలియదు నాయన. గ్రీన్ అని పేరు పెట్టుకోండి. గ్రీన్ క్రాకర్, హౌ కెన్ ఇట్ బి ఎ గ్రీన్ క్రాకర్ వెన్ ఇట్ ఆల్సో ఎమైట్స్ స్మోక్? పర్సంటేజ్ మేబీ లెస్, అంతే. 80% స్మోకు, దీని 90% స్మోకు, అంతే డిఫరెన్స్. నీ అన్ని బ్యాటరీ కార్లు చేయొచ్చా హైదరాబాద్లో? చెప్పండి. ఇంపాసిబుల్. సో మీరేం చేశారు, కొన్ని బండ్లు 15 years కంటే ఎక్కువ బండ్లు పొగొట్టే పొల్యూషన్ కంట్రోల్ పెట్టి చెక్ చేసి, ఇప్పుడు పొల్యూషన్ డ్రైవ్ ఎక్కడ ఉంది? ఎక్కడ లేదు, బియాండ్ కంట్రోల్ అయిపోయింది. మీకు వెహికల్స్ ఆర్ సో మెనీ. ఒక ఇంట్లో 40 లక్షల వెహికల్స్ ఉన్నాయి హైదరాబాద్. 40 లక్షలు 2 వీలర్స్. ఇప్పుడు 2 వీలర్లు ఉన్నోడు 4 వీలర్ కొంటున్నాడు. సైకిల్ ఉన్నోడు, ఇప్పుడు సైకిల్ నడిపించేటోడు ఎవరైనా కనిపిస్తున్నాడు? ఎవ్వరలేదు. మెల్లిగా ఏం చేసుకున్నామంటే శరీరానికి సుఖాన్ని అలవాటు చేసాం. ఇక్కడ నుంచి నువ్వు 1/2 kilometer దూరంలో ఉండే సూపర్ మార్కెట్ పోవాలంటే కూడా
కారులో పోవాలి రావాలి. అవును. అందుకోసం నేను పటాకుల్ని మనం నిందించకూడదు నాయన. ఆ పిల్లలకు ఉండే చిన్నపాటి ఆనందాన్ని కూడా ఈ కోర్టు వల్ల పోతుంది. దయచేసి అది ప్రార్థిస్తాను. మీ అందరికీ హ్యాపీ దివాళీ. సంతోషంగా దీపాలు జరుపుకోండి. 1000 వాళ్ళ కాల్చండి, రాకెట్లు పేల్చండి. పొల్యూషన్ గురించి మాస్క్ వేసుకొని చేయండి. సర్వేజన సుఖినో భవంతు. చాలా థ్యాంక్ యూ గురుగారు.